గత 30 సంవత్సరాల నుండి క్రైస్తవ సంఘ కాపరిగా పనిచేస్తూ మరి సోషల్ సర్వీస్లో కావల్లో, అలాగే కావలి నియోజకవర్గంలో ఏ ట్రస్ట్ కూడా చేయలేని అనలేని సేవలు మరి కావలి పట్టణానికి మేము అందించడం జరిగింది. మా ప్రజలు నన్ను మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రోత్సహించారు. అదేవిధంగా మరి జడా శ్రావణ్ కుమార్ గారు జేబీఎంరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఒక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ 24 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉన్నప్పటికీ మరి దళితులకు, బడుగు బలహీన వర్గాలకు, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి, మైనార్టీలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన విఆర్ఎస్ ఇచ్చి మరి ఈరోజు జేబీఎంరావు భారత్ పార్టీ తరఫున ఆయన పార్టీని స్థాపించి ఈరోజు అతి తక్కువ కాలంలో 175 నియోజకవర్గాలకు, అలాగే 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఆయన పోటీ చేయడమే కాకుండా మరి ఎనలేని మరి సేవలు కొద్ది కాలంలోనే ప్రజలు చేసి మంచి మన్ననలు పొందారు. వారి సహకారంతో కావలి నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఎన్నో పార్టీలు మనం చూసాము. ఎంతోమంది భూస్వాములు, వ్యాపారవేత్తలు, ఇంకా పొలిటికల్గా ఉన్నటువంటి ఎంతోమంది సీఎంలు కొడుకులు మరి పాలన చూసాము. మరి ఒక సామాన్యుడిగా, ఒక క్రైస్తవ సంఘ కాపరిగా మొట్టమొదటిగా మా కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాను. ప్రజలందరూ ఆశీర్వదించి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో ఓటు గుర్తుపై ఓటు వేసి రాబో కాలంలో మీకు ఇంకా దగ్గరగా సేవలు చేసే అవకాశాన్ని కలిగించాలని మనసారా ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది. మరి రాబో కాలంలో మీ అందరి యొక్క ఆదరాభిమానాల కోసం మీ మధ్యకు వస్తాను. నాకు గడిచిన 2.5 నెలల క్రితం ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి కాలు ఇరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలకి సేవ చేయాలా, ఇలాంటి అవకాశం అలా 5 ఏళ్ళకి కూడా రాదు. మరి డాక్టర్ గారు నడవడానికి అవకాశం కల్పించారు, కానీ పర్వాలేదు బాగుందని, కానీ అంత ఫ్రీగా నడవలేను. కాబట్టి నా ఇచ్చాలని మనసారా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.